పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బీజేపీ శ్రేణులు పోరుబాటు పట్టాయి. రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో ఎంఆర్ఓ ఆఫీస్ రాజీవ్ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణ చేపట్టకపోవడంతో ఆసుపత్రి నిర్మాణం ఆగిపోయిందని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్థల సేకరణ చేసి ఆసుపత్రి నిర్మాణానికి సహకరించారన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రామగుండం తహసీల్దార్ కుమారస్వామికి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇవాళ నిర్లక్ష్యంతో కార్మికుల యొక్క ప్రాణాలతో ఇవాళ చెలగాటమాడుతూ ఉన్నాయి. ఎంతో మంది ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, కేశవరం కార్మికులు ఇవాళ ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు అందక ఎన్నో ప్రమాదాల బారిన పడి మార్గ మధ్యంలోనే ఇవాళ రెఫరల్ కేసులు ఎవరైతే హైదరాబాద్ సుదూర ప్రాంతాలకు పోయేటోళ్ళు మార్గ మధ్యంలోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి వాళ్ళ వారి కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా స్పందించి స్థల సేకరణ చేయాలి, వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు కార్మికులకి అందించాలని చెప్పి గౌరవ గతంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు, ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు గౌరవ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేఖలు రాసినప్పటికీ ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు వ్యవహరించడం నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి విషయము. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి ఈఎస్ఐ ఆసుపత్రిని ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా స్థానిక